దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు ఆగస్టు 10న దేశవ్యాప్తంగా జైల్ బారో కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కేంద్రంలో జరిగే నిరసన కార్యక్రమంలో కార్మికులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు తూర్పుగోదావరి జిల్లా సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది. స్థానిక శ్యామల సెంటర్లోని సిఐటియు కార్యాలయంలో గురువారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, ఏఐటిసి జిల్లా కార్యదర్శి కె రాంబాబు, ఐఎఫ్టియు నాయకులు జోజీలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ కార్మిక చట్టాలను బలహీనపరుస్తోందని, కనీస వేతనం 31,000 అమలు చేయకుండా లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తోంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అందరికీ చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. అమలు చేయాలి. రద్దు చేయాలి. జయప్రదం చేయండి. జయప్రదం చేయండి. ఆధ్వర్యంలో రేపు ఆగస్టు 10వ తారీఖున క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఏదైతే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక హక్కుల్ని, అలాగే రైతు యొక్క పండించే పంటలకు కానీ, అలాగే రైతు కూలి సంఘాలకు కానీ, అలాగే కార్మికులకు కానీ ఏ విధమైనటువంటి ప్రయోజనం చేకూరడం లేకపోయిన కారణంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం, రైతు వర్గం అందరూ దీంట్లోకి, ఎందుకంటే వాళ్ళ హక్కుల్ని సాధించుకోవడానికి ఈ క్విట్ ఇండియా స్ఫూర్తితో రేపు ఆగస్టు 10వ తారీఖున జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున జైల్ బరో కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే కార్మిక చట్టాలన్నీ నిర్వీర్యం చేసి దాన్ని 4 లేబర్ కోడ్ల కింద తీసుకొచ్చి కార్మిక హక్కులన్నీ కాలరాసి బానిసలుగా మార్చే ఈ 4 చట్టాలని తీవ్రంగా కార్మిక లోకం వ్యతిరేకిస్తుంది. ఎంత వ్యతిరేకించినా ఈ బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క వెనక తగ్గంటే దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా, అలాగే రైతుకి గిట్టుబాటు ధర కల్పించాలని, అలాగే ఏదైతే అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పి, అలాగే ఏదైతే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికుల్ని రెగ్యులరైజేషన్ చేయాలని, అలాగే కాంట్రాక్ట్ కార్మికులకి 31,000 వేతనం కల్పించాలని చెప్పి అనేక డిమాండ్లతో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మొత్తం దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా రేపు 10వ తారీఖున నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాయి. కావున ఈ ఏదైతే మన తూర్పుగోదావరి జిల్లా మన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉన్న ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి పత్రిక ద్వారాగా మీకు తెలియజేయడం జరుగుతుంది. కావున రేపు 10వ తారీఖున పెద్ద ఎత్తున ప్రజలు, కార్మికులు అందరూ కలిసి దీంట్లో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి తెలియపరుస్తూ ఉన్నా. నా పేరు కె రాంబాబు, ఏఐటిసి. 28/9 ఢిల్లీలో కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా మనము ఈరోజు దేశవ్యాప్తంగా 10వ తారీఖుని జైలు బారో కార్యక్రమం చేయాలని చెప్పి తీర్మానం చేశారు. ఎందుకంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక సమస్యలని, రైతాంగ సమస్యలని మొత్తం అందరినీ కూడా నాశనం చేశాడు. ఈరోజు చూసినట్లయితే చట్టాలని 44 చట్టాలని 3 లేబర్ కోడ్గా 4 కోడ్ల 3 లేబర్ కోడ్గా చేశాడు. కార్మికులకి కనీస వేతనాలు అమలు చేయట్లేదు. అలాగే రైతాంగానికి కూడా గిట్టుబాటు ధర చేయట్లేదు. ఓ పక్కనే పొగాకు పండిస్తున్నారు, దానికి గిట్టుబాటు ధర ఇవ్వండి అని చెప్పంటే దానికి కూడా ఇవ్వట్లేదు. దానికి రాజకీయ నాయకులు వీళ్ళ దెబ్బలాడుకుని మొత్తం నాశనం చేశారు. ఇవాళ పేపర్లో చూసినట్లయితే జగన్ గారి 50 రూపాయలు వచ్చిన తర్వాత పొగాకు వాటిని మీదకి తొక్కుతుంటే బాబు నువ్వు రావద్దు బాబా అని చెప్తున్నారు. అంతే తప్పించి వాళ్ళు వచ్చి మోడీని డిమాండ్ చేసే పూర్తి లేదు. కాబట్టి కార్మికులందరూ కూడా రేపు 10వ తారీఖున జైలు బారో కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసి
మోడీకి వ్యతిరేకంగా చేయాలని చెప్పొచ్చి మేము కోరుకుంటున్నాం. కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు కలిపి ఐక్య వేదికగా ఆగస్టు 10న క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం 84వ దినోత్సవం సందర్భంగా జైలు బరో కార్యక్రమాన్ని కేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, వ్యవసాయ కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిరసన కార్యక్రమాలని చేయాలని చెప్పి జాతీయ కమిటీ పిలుపు ఇచ్చింది. ఈ పిలుపులో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో జయప్రదం చేయడం కోసం కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి సమావేశం ఈరోజు రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా సిఐటియు కార్యాలయంలో ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలని తెలియజేయడం కోసం ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ సమావేశంలో ఏఐటిసి జిల్లా కార్యదర్శి రాంబాబు గారు, అలాగే ఐఎఫ్టియు నాయకులు జోజీ గారు, సిఐటియు నాయకులు ఎస్ఎస్ మూర్తి, పూర్ణిమరాజు, ఏఐటిసి నాయకులు కొండలరావు గారు, సిఐటి జిల్లా అధ్యక్షులు ఎం సుందర్బాబు గారు పాల్గొన్నారు. ఈ సమావేశం యొక్క ముఖ్య సారాంశం ఆగస్టు 10న జరిగేటువంటి జైలు బరో కార్యక్రమంలో జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం, అన్ని కార్మిక సంఘాలు వెనుకున్నటువంటి కార్మిక వర్గం, రైతాంగం, అన్ని కౌలు రైతు సంఘాలు వెనుకున్నటువంటి రైతాంగం, అలాగే వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున హాజరు కావాలని జైలు బరో కార్యక్రమాల, నిరసన కార్యక్రమాలు, రాస్తారోకో కార్యక్రమాలని జయప్రదం చేయాలని చెప్పి పిలిపివ్వడం జరిగింది. ఈ జైలు బరో కార్యక్రమం ప్రధానమైనటువంటి డిమాండ్స్: కార్మిక వర్గానికి కనీస వేతనం 31,000 రూపాయలు ఇవ్వాలని, ఏదైతే రైతాంగం కష్టపడి పండించిన పంటకి ఖర్చులకి అదనంగా 50% కలిపి మద్దతు ధర రైతాంగానికి ఇవ్వాలని, గ్రామీణ పేదలకి అండగా ఉన్నటువంటి జాతీయ ఉపాధి హామీ గ్రామీణ పథకం ఏదైతే గతంలో ఉందో ఆ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలి, 200 రోజులు పని దినాలకి పెంచాలని, దీంతోపాటు ఈరోజు పట్టణంలో కూడా ప్రజలు పనులు లేక, ఉపాధి లేక అల్లాడిపోతూ ఉన్నారు. కాబట్టి పట్టణ పేదలకు కూడా ఈ ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేయాలని, కౌలు రైతులకు కూడా గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళకు కూడా రుణ సౌకర్యం, పెట్టుబడి సాయం అందించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. దీంతోపాటు సంఘటిత, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి మొత్తం కార్మిక వర్గానికి, రైతాంగానికి మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చట్టాల వల్ల ఈరోజు ఉన్న హక్కులు, రక్షణలు కూడా కోల్పోతూ ఉన్నాయి. ప్రధానంగా అమెరికా దేశంతో చేసినటువంటి వాణిజ్య ఒప్పందాల్లో ఆహార ఉత్పత్తుల్ని పన్ను లేకుండా దిగుమతి చేసుకోవడం అనేది చాలా దుర్మార్గకరమైన విషయం. దీనివల్ల దేశ రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. కాబట్టి అమెరికాతో చేస్తున్నటువంటి వ్యవసాయ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒప్పందాలను పూర్తిగా రద్దు చేయాలని, ఉన్న కార్మిక చట్టాలని అమలు చేయాలని, ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ప్రజా సమస్యలను పరిష్కరించాలని, ప్రజలపై వేస్తున్నటువంటి ధరల భారాలు, యుద్ధ భారాల పేరుతో వేసినటువంటి భారాలు ఉపసంహరించాలని, ఆ రకంగా క్విట్ ఇండియా ఉద్యమం 84వ వార్షికోత్సవం సందర్భంగా ఇచ్చినటువంటి పిలుపుని జయప్రదం చేయాలని ఈరోజు వామపక్ష కార్మిక, రైతు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ పిలుపుని ఇస్తాం జరుగుతుంది.